నమస్కారం. లేఖని న్యూస్కి స్వాగతం. శివపురంలో చంద్రబాబు గృహప్రవేశం. టీడీపీ శ్రేణుల ఉత్సాహంతో కోలాహలంగా మారిన కుప్పం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఆదివారం టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశం నిర్వహించారు. ఆయన నూతనంగా నిర్మించుకున్న స్వగృహంలో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా శివపురం గ్రామం పండుగ వాతావరణాన్ని తలపించింది. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహప్రవేశం వేడుక ఎంతో శోభాయమానంగా సాగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంత ప్రజలు, అభిమానులు సైతం పెద్ద ఎత్తున హాజరై చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఇలాంటి సందర్భంగా స్వగృహంలో అడుగు పెడతానని ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు అనుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఆ కళకు సాక్షాత్కారంగా శివపురంలో సొంత ఇంటి నిర్మించుకుని తన సొంత నియోజకవర్గంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవడం ఒక చారిత్రక ఘట్టంగా మారింది. ఈ కార్యక్రమం కేవలం గృహప్రవేశం మాత్రమే కాకుండా కార్యకర్తలకు నూతనోత్తేజాన్ని అందించిన సందర్భంగా నిలిచింది. ముఖ్యమంత్రిని సన్నిహితంగా చూసిన కార్యకర్తల ఆనందానికి అంతే లేకుండా పోయింది. టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో నిండిపోయి శివపురం జనసంద్రంగా మారింది. నాయకత్వానికి మరింత చేరువగా చంద్రబాబు ఉండే అవకాశాన్ని ఇంటి ద్వారా కల్పించుకున్నారు. గృహప్రవేశం విజయవంతంగా పూర్తి కావడంతో సీఎం చంద్రబాబు నివాసం ఇక శివపురం కేంద్రంగా రాజకీయ కార్యక్రమాలకు దోహదపడనుంది. ప్రజల మద్దతుతో, కార్యకర్తల ఆదరణతో ఈ కొత్త ఇంటి ఆరంభం మరో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. లైన్లో ఎవరు నెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ దయచేసి ప్రశాంతంగా ఉండండి. సార్ అందరినీ కలిసి అవును సార్. దయచేసి ఎవరు నెట్టుకోకుండా అందరినీ కలుస్తారు. దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. దయచేసి ఎవరు సెల్ఫీలు దిగద్దు. ప్లీజ్ దయచేసి సెల్ఫీలు దిగద్దు ఎవరు.